బాబు ఎనికి రాదనా చిన్న చిన్న మేడం రెడీ మేడం అందరు ఇలా చూడాలి అలా పూజ చేస్తున్నారు మేడం అయిపోయి పూజ అయిపోయింది పూజకి వచ్చింది ఫోటో చేయండి మీరు చేయండి మీది అయిపోయిన తర్వాత దా నా నెత్తి మీద గట్టిగా కొట్టినాడా సార్ వచ్చేయండి రండి వచ్చేయండి మ్యాక్సిమం తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. చాలా సంవత్సరాలు అయిపోయింది తెలుగు ఇంత మాట్లాడి. ఓకే, నా పేరు నందకుమార్. సో ఆఫీషియల్గా అయితే డాక్టర్ నందకుమార్ ఫ్రమ్ పిహెచ్డి. సో ఆ తర్వాత పిహెచ్డి ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్ అయిపోగానే ఐసీఎంఆర్లో సైంటిస్ట్గా ఒక 6 years చేశా. నెక్స్ట్ ఇప్పుడు యూఎస్లో యూనివర్సిటీ ఆఫ్ క్యాన్సర్ మెడికల్ సెంటర్లో సైంటిస్ట్ అండ్ ప్రొఫెసర్. సో ఇది నా జర్నీ అండ్ కెరియర్. అండ్ మేడం అందరు కెమెరా చూడాలి. మేడం రెడీ మేడం సార్ అలాగేనండి సార్ 1 second సార్ 1 second సార్ మీరు దగ్గర రండి సార్ మీరు దగ్గర రైట్ సార్ సార్ రెడీ సార్ ఇలా చేయండి. ఇప్పుడు ఎన్ని బ్యాచ్లు అయిపోయింది సార్ గెట్ టుగెదర్? ఎన్ని ఏళ్ళ నుంచి ఎంతమంది బ్యాచ్లు అయినాయి? ఇప్పటికి రెండు అయినాయి. 2 years 2 బ్యాచ్లు అయినాయి. 97 సంవత్సరంలో 10వ తరగతి అభ్యసించినటువంటి విద్యార్థులు నేను రిటైర్డ్ అయినా కూడా గురువులను గుర్తించి గురువు సన్మానం జరిపి బాగా ప్రోగ్రాంను చాలా చక్కగా నిర్వహించినారు. పిల్లలందరూ కూడా చాలా శ్రద్ధగా, ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు కలిసినటువంటి వాళ్ళు 25 ఏళ్ళ తర్వాత కలపడము కూడా ఒక గొప్ప విషయము. అడ్రస్లు సేకరించి వాళ్ళందరినీ వాళ్ళ పనులు ఇచ్చుకుంటూ రమ్మని చెప్పి విదేశాల నుండి కూడా వచ్చినారు. కాబట్టి ఆనందించదగ్గ విషయం అంటే విదేశాల నుండి ఉన్నటువంటి విద్యార్థులు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి. నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. పిల్లలందరూ కూడా మంచి చక్కటి భవిష్యత్తుతో వదిలాలని భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు. 9వ తారీఖున సిఎస్ఆర్ స్కూల్ ముందు గెట్ టుగెదర్ ప్రోగ్రాం జరిగింది. దీనికి 97, 1997, 98 10th క్లాస్ బ్యాచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతో శుభ పరిణామం. ఈ స్కూలు నేను కూడా ఈ స్కూల్లో పూర్వ విద్యార్థి. ఈ విద్యార్థులకు కూడా నేను టీచ్ చేయడం జరిగింది. ఇది ఎంతో ఘనచరిత్ర కలిగింది. ఈ వైఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో బోధన అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలను సాధించింది ఈ స్కూల్ ఎంతో చరిత్ర కలిగింది. స్కూల్ పేరు ఏంటి? బిఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్. బిఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ ముందు చదవడం ఎంతో అదృష్టం. నేను కూడా ఇదే స్కూల్లో చదివినాను. ఇదే స్కూల్లో టీచర్గా 1 year వర్క్ చేసినాను. ఈ పూర్వ విద్యార్థుల కలయిక ఉండడం వల్ల వాళ్ళ ఆహ్వానం మేరకు నేను ఉపాధ్యాయునిగా రావడం జరిగింది. ఎంతో శుభ పరిణామం. ఈరోజు నైతిక విలువలు అడుగంటుతున్న తరుణంలో విద్యార్థులు
27 ఏళ్ళ తర్వాత వాళ్ళ ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకొని పిలవడం అనేది చాలా గొప్ప విషయము. అదిగాక 27 ఏళ్ళ కిందట చదివిన పిల్లలంతా కూడా ఒక చోట కలవడం చాలా ఎంతో గొప్ప విషయం. దీనికి సహకరించిన విద్యార్థులకు నా అభినందనలు తెలుపుతున్నాను. ఓకే. సత్యసాయి జిల్లా ధర్మవరం. నేను ఇక్కడ బిఎస్ఆర్ స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్నాను. మేము ఇప్పటికీ 27 సంవత్సరంలో పూర్తి అయినది. ఈ 5 నెలల ముందే మాకు అందరము ఒక్కొక్కరు బ్యాచ్ అంతా యాడ్ అవుతూ వచ్చాము. ఈరోజు ఇక్కడ కలవడం చాలా అసలు యాంగ్జైటీగా ఉంది మాకందరికీ. సో మేము ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినామంటే మా టీచర్స్, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ ఒక్కసారి సడన్గా అందరూ కలిసేటప్పటికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఫంక్షన్ మటుకు చాలా బాగా జరిగింది. ఎన్నో సంవత్సరం? 27వ సంవత్సరం. ఎట్లుంది 27 సంవత్సరం కలిసి? చాలా ఏళ్ళ తర్వాత మీరు కలిసారు కదా? చాలా ఏళ్ళ తర్వాత మేము ఇప్పుడు మా ఫేసులు కూడా మాకు ఒక్కొక్కరికి గుర్తుపట్టడానికి టైం పట్టింది. అంత లాంగ్ బ్యాక్ కలవడం అంటే అసలు వర్ణించలేమన్నమాట. చాలా చాలా థ్యాంక్స్ ఇదంతా ఆర్గనైజ్ చేసినందుకు. మీడియా హెచ్ఎంఆర్ న్యూస్ ప్రోత్సాహంతో అందరం ఇక్కడ కలిసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు కూడా. జిల్లా బిఎస్ఆర్ స్కూల్లోనే నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాను. మేమంతా ఇప్పుడు 27 సంవత్సరాల తర్వాత అందరూ కలిసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అది మాటల్లో చెప్పలేని ఫీలింగ్ అందరికీ. అంతా కలిసినందుకు, దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉన్నారు. ఒకరు ఆన్ సైట్లో కొంతమంది జాబ్ చేస్తున్నారు, కొంతమంది వేరే స్టేట్లలో ఉన్నారు. చాలా చాలా మంచి పొజిషన్లోనే ఉన్నారు. మాకు మీరు ఎట్లా కలిసినారు? ఇంతమంది ఎట్లా కలిసినారు? ఇప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారానే అందరినీ ఒక్కొక్కరిని అలా గ్యాదర్ చేసుకుంటే, టెలిగ్రామ్, ఫేస్బుక్ నుంచి అలా గ్యాదర్ చేసి యాడ్ చేసి అంతా చేసేసి అలా కలిసేసాము. మీ 6th చదివినప్పుడు మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? ఎట్లుంది మీకు? మేమంతా అందరం ఇలాగే ఉన్నాము. కొంతమంది మెంబర్స్ తగ్గకుండా వచ్చారు. ఆల్మోస్ట్ 6th నుంచి 8th వరకు అందరూ ఉన్నారు. 8th నుంచి కొంతమంది మారడం అలా జరిగిపోయింది. కొత్త వాళ్ళు రావడం అంతా ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. సత్యసాయి జిల్లా ధర్మవరం. బిఎస్ఆర్ స్కూల్లో 6th నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాము. 27 ఏళ్ళ తర్వాత మేము ఫస్ట్ సారి కలిసడము. ఈ కలవడం అంటే అంత తేలిక ఏం కలసలే. 3 నెలలు 4 నెలలు టైం పట్టింది. వీళ్ళందరూ మా స్టూడెంట్స్ అందరినీ. మీ ఫ్రెండ్స్ అంతా టచ్లో ఉంటారా? టచ్లో ఏం లేదు ఇంతవరకు. 4 నెలల నుంచే టచ్లో ఉండేది. ఇంతకుముందు అయితే ఏం లేదు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు చాలా సంతోషంగా ఉంది. పాత ఫ్రెండ్స్ అందరూ కలిసి అందరూ కలుస్తారు. ఆ రోజు కలుస్తామని చెప్పడం రోజే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు కలుస్తామని కలసడం ఈ రోజు పెట్టినారు. ఇప్పుడు ఒకటి అయినారు కదా, నెక్స్ట్కి ఏమైనా ప్రోగ్రామ్ ప్లాన్ ఉందా? ఈసారికి అటెండ్ చేస్తామంటే మేము ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తాం. మీ ఇంట్లో ఫంక్షన్ జరిగినా మీరు ఫంక్షన్ జరిగినా ఈ స్టూడెంట్స్ అందరినీ గుర్తు పెట్టుకొని మరి ఎట్లా ఫోన్ నెంబర్లు అందరు గ్రూప్లో ఉంటాయి కదా, గ్రూప్లో యాడ్ చేసేదో లేకపోతే తెలిసిన వాళ్ళని ఇంటి దగ్గర వచ్చి పిలిచేదో అట్లా చేసి మామూలుగా ఫంక్షన్లకు కూడా అటెండ్ చేసుకుంటాం.